లక్ష్మీనారాయణ సార్ ఏంటి బీజేపీ పర్ఫార్మెన్స్ మీద ఏం చెప్తారు? అంటే ఒక కార్పొరేషన్ నారాయణపేట మున్సిపాలిటీ సీఎం సార్ ఒక్క మున్సిపాలిటీ అయినా గెలిపి చూపించండి అని సవాల్ విసిరేందుకు ఆ మున్సిపాలిటీయా? అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం ఉత్తర తెలంగాణ వైపు గట్టిగానే ఉంటాయి అనేది మీరు కూడా గతంలో అంటే ఎన్నికలకు ముందు పలు డిబేట్స్ లో ప్రస్తావించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజామాబాదు కార్పొరేషన్ దర్దాపు గెలిచినట్టుగా, అంటే లార్జెస్ట్ పార్టీ 60 సీట్లు ఉన్న దగ్గర 28 సీట్లతో. ఓకే, ఎంఐఎం కాంగ్రెస్కు ఎడ్జ్ వస్తే 2 కలిపితే ఎడ్జ్ వచ్చింది కాబట్టి మేము అక్కడ ఫామ్ చేయలేకపోయినాం, ఇక్కడ ఫామ్ చేయలేకపోయినాం. ఏదైతే ఆదిలాబాదు 21 స్థానాలు మరి అక్కడ మిగతా పార్టీలు అలే అయినాయి కాబట్టి మేము అక్కడ సాధించలేకపోయాం. నిర్మల్ మేము పరిపూర్ణంగా రావాల్సినటువంటి పరిస్థితి ఉండే, సరే ఇంకా కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే అది సహజంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రాష్ట్రంలో అనేక దగ్గరలో భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకున్నటువంటి విషయం అనేక మున్సిపాలిటీల్లో ఎక్కడైతే గతంలో పోటీ అనేటువంటి దగ్గర ఇప్పుడు ప్రాతినిధ్యం వచ్చినటువంటి పరిస్థితి. అంటే రాబోయేటువంటి రోజుల్లో 2029 ఎన్నికలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 28 కాకుండా ఏదైతే డీలిమిటేషన్ తర్వాత సెన్సెస్ నేచురల్ 6 నెలలు అటున్నాయి ఇటున్నాయి సహజంగా కలుస్తాయి కాబట్టి 29 ఎన్నికలకు అవసరమైనటువంటి బలాన్ని గతంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మరి ఇప్పుడు ఈ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, ప్రజలు భారతీయ జనతా పార్టీని సమర్థన పెంచుతూ పోతున్నారు. ఒక్కొక్క మెట్టు ప్రజల అభిప్రాయం ఏది ఉంది? గతంలో బీఆర్ఎస్ చూసినాం, గతంలో ఇప్పుడు కాంగ్రెస్ చూసినాం. రాబోయే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి భావన బలపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్లో మేము అధికారంలో ఉన్నాం, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తే ప్రజలు విశ్వసించే అవకాశం. మళ్ళీ ఒకటి ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు పట్టణాలు నగరాల్లో బీజేపీకి సంబంధించి డౌట్ లేదు, మంచి ఆదరణ ఉన్నది, క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నీ. బట్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అంటే ఇది ఒక్కటే ఇవే సరిపోవు కదా. ఈవెన్ ఇక్కడ కూడా ఓట్లు పెరిగాయని సీట్లు పెరగనటువంటి పరిస్థితి ఉంది. సో ఓకే, అవి వస్తాయని అనుకుంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది? జ్యోత్స్న గారు చెప్పండి. ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు లబ్ధిదారుల ఎంపిక ఏమి సాకులు చూపించకుండా ప్రజలు మీరు చెప్పిన ఏదైతే శాసనసభ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి, మేము చేయాల్సింది మేము చేసినాం, మీరు చేస్తామన్నది మీరు చేయండి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ మీద ఇంకా సాకులు చూపించడానికి అవకాశం లేనటువంటి రీతిలో వాళ్ళకు తీర్పునిచ్చారు. ఇకపోతే రాకేష్ గారు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కార్యక్రమాలు అమలు వీటన్నిటి విషయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటి కాదు, ఇవి ఇప్పుడు ఏ అంశం తీసుకున్నా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ నియామకాల సంగతి దేవుడేరగా, ఉద్యోగులకు రిటైర్మెంట్ అయితే ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి స్థితి నుంచి మెరుగైనటువంటి పాలన ఇస్తామని వచ్చినటువంటి వాళ్ళు ఆ మెరుగైనటువంటి పాలన ఇంకా కనుమరుగైనటువంటి పరిస్థితి